తెలుగు మెథడాలజీ ఫస్ట్ ఇయర్ ఫోర్త్ లెసన్ పార్ట్ 2 అండి. మనము బుక్స్ తయారు చేసేటప్పుడు, పాఠాలను ఎంపిక చేసేటప్పుడు మనము కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటాం. అందులో ఇంపార్టెంట్ అయింది ఇతివృత్తాలనమాట. ఎలాంటి ఇతివృత్తాలని మనం దృష్టిలో ఉంచుకుని పాఠాలను ఎంపిక చేస్తారు అంటే దేశభక్తి విలువలు, దేశభక్తి విలువలు, మానవ సంబంధాలు, పిల్లల స్వభావం, వారి శక్తి సామర్థ్యాలు, ఆసక్తులు, పర్యావరణం, ప్రకృతి, సమాజం, సంస్కృతి సాంప్రదాయాలు, భాషాభిరుచి, హాస్యం, కాల్పనికత, సృజనాత్మకత, ఇవన్నీ ఇలాంటి ఇతివృత్తాలన్నీ దృష్టిలో పెట్టుకుని మనకి పాఠం అనేది ఎంపిక చేయడం జరుగుతుందనమాట. మరి పాఠం ఒక యూనిట్ నిర్మాణం ఎలా జరుగుతుంది అంటే పిల్లల స్థాయి చూస్తారు, ఏ స్థాయిలో పిల్లలు ఉన్నారు అనేది చూస్తారు, పని దినాలు ఎన్ని, పాఠానికి ఆధారంగా పాఠ్యపుస్తకాల్లో పాఠాల సంఖ్య ఎన్ని ఉన్నాయనేది నిర్ణయిస్తారు. భాషా పాఠ్యపుస్తకాల్లో ఒక పాఠాన్ని ఒక యూనిట్గా పరిగణిస్తాం. పాఠ అమరికలో 1, 2 తరగతులు, 3, 4, 5 తరగతుల మధ్య కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆయా తరగతుల్లో అన్ని పాఠాలు ఒకే రకమైన అమరికలో పొందుపరుస్తారనమాట. ప్రతి పాఠానికి ముందు ముందు సూచనలతో కూడిన ఉన్ముఖీకరణ చిత్రం ఉంటుంది. ఈ చిత్రంలో ఎలాంటి ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఎలాంటివి ఈ చిత్రం కింద పిల్లలు ఇలా చేయండి అనే శీర్షికతో పాఠంతో పిల్లలతో పాఠం చదివించడానికి వాళ్ళంతట వాళ్ళే అర్థాలను గ్రహించడానికి సూచనలు ఉన్నాయి. ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? పిల్లలు నిఘంటువు ద్వారా అంటే గైడ్ ద్వారా స్వీయ అభ్యసనం చేస్తూ తెలియని పదాలు అర్థాలను తెలుసుకోవడానికి దీని ద్వారా అవకాశం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉన్ముఖీకరణ చిత్రం అయితే చూడండి, ఇలా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట మనకి. ప్రతి పాఠం కూడా దానికి సంబంధించిన చిత్రంతో ఆసక్తికరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. పాఠం ప్రారంభించడానికి ముందు పాఠాన్ని ఆసక్తిగా చదివించడానికి ముందుగా కొన్ని ప్రేరణ వాక్యాలు కూడా ఉన్నాయి. తర్వాత పాఠం ఉంటుందన్నమాట. పాఠం పూర్తయ్యాక ఇవి చేయండి శీర్షికతో ఈ పాఠం ఆధారంగా సాధించాల్సిన భాషా సామర్థ్యాలు అభ్యాసాల రూపంలో ఉన్నాయి. చూడండి, ఇలా ఇవి చేయండి, ఇవి చేయండిలో మనకి విద్యా ప్రమాణాలన్నీ ఉంటాయన్నమాట. ప్రతి పాఠంలో కూడా భాషాభిరుచిని పెంపొందించడానికి ప్రత్యేకంగా ప్రాజెక్ట్ పనులు ఇచ్చారు. చూడండి, ఇలా అన్నమాట. పిల్లలే స్వయంగా తమ ప్రగతిని అంచనా వేసుకోవడానికి నేను ఇవి చేయగలనా అనే శీర్షికతో మూల్యాంకన కృత్యం కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇలా పాఠం చివర విలువలను ప్రతిబింబించేలా ఒక మహనీయుని సూక్తి కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇలా నేను ఇవి చేయగలనా, తర్వాత కింద ఒక మహనీయుని సూక్తి అలా ఇవ్వడం జరిగింది. అభ్యాసాల స్వభావం, వాటి తరగతి గది నిర్వహణ. పిల్లలు అభ్యసన సన్నివేశాలలో పాల్గొనేలా తగు అభ్యసన అనుభవాలను తగిన అవకాశాలను కల్పించాలి. ఇందుకోసం ఉపాధ్యాయుడు వివిధ సామర్థ్యాల సాధనకు విభిన్న వ్యూహాలను సిద్ధం చేసుకుని తరగతి బోధన జరపాలన్నమాట. పాఠం ఇతర సామర్థ్యాల ఆధారంగా అభ్యాసాలు సూచనలు ఉండాలి. అభ్యాసాలు పిల్లలు సొంతంగా చేయడం వల్ల ఏ మేరకు చేయగలుగుతున్నారు, ఎలా నేర్చుకుంటున్నారో అంచనా వేయడానికి తోడ్పడతాయి. అందుకే ఆర్టీ యాక్ట్ 2009 ప్రతి విద్యార్థికి సామర్థ్యాల సాధనను కొలమానంగా నిర్ణయించింది. నిరంతర సమగ్ర మూల్యాంకనానికి ఈ సామర్థ్యాల ఆధారిత అభ్యాసాలు తోడ్పడేలా రూపొందించాలి. పాఠం అంటే కేవలం విషయాన్ని అందించడానికి పరిమితం కాదు. భాషలో విషయం కంటే ఆ విషయాన్ని పొందుపరిచిన భాషా సౌందర్యమే ముఖ్యమన్నమాట. భాషాపరమైన సాధనకు ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. పాఠంలో విషయ అవగాహనతో పాటు భాషా సామర్థ్యాల సాధన కోసం చేర్చిన అభ్యాసాలను కూడా సాధన చేయాల్సి ఉంటుందన్నమాట. అభ్యాసాల సాధనకు తద్వారా భాషా సామర్థ్యాలను పొందడానికి పాఠ్యాంశం ఒక సాధనంగా తోడ్పడుతుంది. ఇప్పుడు మనకి భాషా సామర్థ్యాలు ఏంటి? వినడం, మాట్లాడడం, చదవడం, అర్థం చేసుకుని చెప్పడం, రాయడం అంటే స్వీయ రచన, పదజాలం, సృజనాత్మకత, ప్రశంస, భాషను గురించి తెలుసుకోవడం, ప్రాజెక్ట్ పని, సాహిత్యాన్ని గురించి తెలుసుకోవడం. మనము ఏదైనా ఒక లెసన్ చదివాము అంటే లేదా పిల్లలకి చెప్పాము అంటే మనము దాని నుంచి సాధించాల్సిన సామర్థ్యాలు అనమాట. ఫస్ట్ వినాలి, మాట్లాడగలగాలన్నమాట. తర్వాత చదవాలి, అర్థం చేసుకుని చెప్పగలగాలి. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. వినడం, ఆలోచించి మాట్లాడడం అంటే ఒక లెసన్ మనం చదివిన తర్వాత లేదా పిల్లలకి చెప్పిన తర్వాత
గేయాన్ని అభినయం చేస్తూ వాళ్ళు పాడగలగాలన్నమాట. మనం చెప్పింది విని వాళ్ళు ఆలోచించి మాట్లాడగలగాలి. ఇవన్నీ కూడా మనము సాధించాల్సిన సామర్థ్యాలు, పిల్లల్లో సాధించాల్సిన సామర్థ్యాలు. వీటిని విద్యా ప్రమాణాలని కూడా అంటారు. అసలు అభ్యాసాల స్వభావం అనేది ఎలా ఉండాలి? ప్రతి పాఠం చివర కూడా నిర్దిష్ట సామర్థ్యాల సాధనకు అభ్యాసాలు ఇవ్వాలి. అభ్యాసాల సాధారణ స్వభావాన్ని పరిశీలన చేసామనుకోండి, ఎలా ఉండాలి అంటే అవి ఆలోచింపచేసేవిగా ఉండాలి, ఎక్కువ సమాధానాలు వచ్చేవిగా ఉండాలి, తమకి సొంతంగా అనుభవాలను పంచుకునే విధంగా అభ్యాసాలు అనేవి ఉండాలన్నమాట. సృజనాత్మకత, కల్పనా శక్తికి అవకాశం ఇచ్చేవిగా ఉండాలి. పిల్లలకు ఆసక్తిని కలిగించేవిగా ఉండాలన్నమాట. సవాళ్ళను కలిగించేవిగా ఉండాలి. స్వయం అధ్యయనానికి అవకాశం కలిగించేలా ఉండాలి. దైనందిన జీవితానికి అన్వయించేవిగా ఉండాలి. సొంతంగా చేసేవిగా ఉండాలి. భాషా సామర్థ్యాలను పెంపొందించడానికి అనుకూలంగా ఉండాలి. జట్టులో పనిచేయడానికి వీలుగా ఉండాలి. తోటివారి ద్వారా నేర్చుకోవడానికి కూడా వీలుగా ఉండాలన్నమాట. స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు మనము ఒక్కో సామర్థ్యం గురించి దాని స్వభావం ఎలా ఉంటుందో గదిలో ఎలా తరగతి గదిలో ఎలా నిర్వహించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వినడం, ఆలోచించి మాట్లాడడం అనేది ఎలా ఉంటుందంటే, భాషా సామర్థ్యాల్లో వినడం, ఆలోచించి మాట్లాడటం చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిని ప్రాథమిక నైపుణ్యాలుగా భావిస్తాం. ప్రాథమిక నైపుణ్యాలు ఏంటి? వినడం, ఆలోచించి చెప్పడం అనమాట. అంటే మనం చెప్పింది వింటారు వాళ్ళు. మనం అడిగిన దానికి సరైన ఆన్సర్స్ ఆలోచించి చెప్పగలగాలన్నమాట పిల్లలు. కానీ బడికి రాకముందే పిల్లలు వినడం, ఆలోచించి మాట్లాడే సామర్థ్యం కలిగి ఉంటారు కదా. మరి బడిలో చేరిన తర్వాత స్వేచ్ఛగా మాట్లాడడం, ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం, సూటిగా మాట్లాడడం, సందర్భోచితంగా మాట్లాడడం, సరైన పదజాలంతో అర్థవంతంగా వినసొంపుగా మాట్లాడడం గురించి అభ్యాసం చేయాలన్నమాట. అదేవిధంగా విన్నదాన్ని అర్థం చేసుకుని తన అనుభవాలను జోడించి ఆలోచించి తరగతిలో మాట్లాడగలగాలి. ఆలోచించి మాట్లాడవలసిన అవసరాన్ని కల్పించడం ద్వారా పిల్లలు విషయాన్ని వినడం పట్ల ఏకాగ్రత చూపుతారు. దీని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, వినడం, ఆలోచించి చెప్పడం యొక్క స్వభావం, ఆ సామర్థ్యం యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఆలోచనాత్మకమైన సమాధానాలు ఇచ్చేవిగా ఉంటుందన్నమాట. చర్చలో పాల్గొనేలా ప్రతిస్పందించేలా ఉండాలి. అనేక రకాల సమాధానాలు చెప్పగలిగే విధంగా ఉండాలి. పిల్లలు ఊహించడానికి అవకాశం కల్పించేవిగా ఉండాలి. చిత్రాలు నిశితంగా పరిశీలించేవిగా ఉండాలి. స్వీయ అభ్యసనాలను సొంత మాటల్లో చెప్పేవిగా ఉండాలి. పాఠాలపై స్వీయ అభిప్రాయం వ్యక్తం చేసేవిగా ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, ఒక లెసన్లో వినడం, ఆలోచించి మాట్లాడడం అన్నప్పుడు, గేయాన్ని అభినయం చేస్తూ పాడండి అన్నప్పుడు వాళ్ళు నిశితంగా పరిశీలించి దాని గురించి తెలుసుకుంటారు పిల్లలు. దానివల్ల ఏంటంటే ఆలోచించి మాట్లాడగలగడం నేర్చుకుంటారనమాట. తర్వాత గేయ కథలో బాలుడు ముసలింకు సహాయం చేశాడు కదా, మీరు ఎప్పుడైనా ఎవరికైనా అటువంటి సహాయం చేశారా చెప్పండి అనే క్వశ్చన్ వేసేటప్పుడు పిల్లలు ఊహించగలుగుతారన్నమాట, ఆలోచించగలుగుతారు. చూడండి, ఇక్కడ మనకి అడిగారు కదా, పిల్లలు ఊహించడానికి అవకాశం కల్పించేవిగా ఉండాలి, ఆలోచించడానికి స్వీయ అనుభవాలను సొంత మాటలో చెప్పేవిగా ఉండాలన్నాడు కదా. వాళ్ళు ఏం చేశారా అని ఊహించుకుని వాళ్ళ యొక్క అనుభవాలను సొంతంగా చెప్పగలిగేలా ఈ క్వశ్చనింగ్ అనేది ఉంటుందన్నమాట. మీ గేయ కథను మీ సొంత మాటల్లో చెప్పండి అన్నాడు. ఇక్కడ చూడండి, పాఠాలపై స్వీయ అభిప్రాయం వ్యక్తం చేసేవిగా ఉండాలి అన్నాడు. అంటే సొంత మాటల్లో తను ఏమనుకుంటున్నాడు ఆ లెసన్ విన్న తర్వాత అని వాడు చెప్పగలిగేలా ఉండాలన్నమాట. ఈ సామర్థ్యాన్ని మనం సాధించినట్లయితే వినడం, ఆలోచించి మాట్లాడడం అనే సామర్థ్యం వస్తుందన్నమాట ఇలాంటి క్వశ్చన్స్ వేసేటప్పుడు. అయితే తరగతి గది నిర్వహణ ఎలా ఉంటుంది? వినడం, ఆలోచించి చెప్పడం గురించిన ఏ కృత్యమైనా పూర్తి తరగతి కృత్యంగానే నిర్వహించాలి. ఇండివిజువల్గా చేయకూడదు అనమాట. అంటే అభ్యాసంలో ప్రశ్నల్లో ఒక్కో ప్రశ్న అడగాలి. ఒక ప్రశ్న గురించి పిల్లలందరితో మాట్లాడాలి. పిల్లలు చెప్పిన విషయాన్ని ఆమోదించాలి, ఖండించకూడదు. మరి పిల్లలు తన అనుభవాలను, అభిప్రాయాలను జోడించి చెప్పేలా ప్రోత్సహించాలన్నమాట. పిల్లలు చాలా రకాలైన సమాధానాలు చెప్పే విధంగా ప్రశ్నలు ఉండాలి. పిల్లల సమాధానాలను క్రోడీకరించి ముగింపు సమాధానం చెప్పాలి. బోధించేటప్పుడు గేయాలు, పద్యాలను వాటి నడకను బట్టి లయబద్ధంగా, రాగయుక్తంగా పాడమని చెప్పాలన్నమాట. తరగతిలో పిల్లల భాగస్వామ్యం అధికంగా ఉండేలా ఉపాధ్యాయుడు మార్గదర్శిగా ఉండాలి. అందరూ మాట్లాడేలా, చర్చల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి, అవకాశాలు ఇవ్వాలి. వినడం, మాట్లాడడం అభ్యసనాన్ని కూడా నిర్వహించడానికి ఒక పీరియడ్ను ప్రత్యేకంగా కేటాయించిన ఆ పీరియడ్లో
ప్రత్యేకంగా కేటాయించిన పీరియడ్లో నిర్వహించాలన్నమాట. తర్వాత ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. చూడండి, చదవడం, వ్యక్తపరచడం అన్నమాట. సెకండ్ సామర్థ్యం. అంటే పిల్లలు చదవగలిగేలా చేయాలి. వాళ్ళంతట వాళ్ళు వ్యక్తపరచాలన్నమాట. చదివి ఏం మనం అర్థాలు, పదాలు అడిగినప్పుడు వాళ్ళు వ్యక్తపరచగలగాలి. ఇక్కడ చూద్దాం చూడండి. పిల్లలు ధారాళంగా స్పష్టమైన ఉచ్చారణతో చదవగలగాలి. చదివిన అంశం గురించి అర్థం చేసుకుని చెప్పగలగాలి అనమాట, రాయగలగాలి. ఏదైతే చదివారో దాని గురించి చెప్పి అర్థం చేసుకుని రాయగలగాలి, చెప్పగలగాలి. భాషాభ్యాసనం యొక్క ముఖ్య లక్ష్యం పిల్లలను భాషాభిమానులుగా, స్వతంత్ర పాఠకులుగా తయారు చేయడం. కాబట్టి పిల్లల్లో చదివే అలవాటును పెంపొందించడం కోసం పాఠ్యపుస్తకంలోని అభ్యాసాలు తోడ్పడతాయి. పాఠశాల పిల్లలు పఠనాభిరుచిని ఉన్నత శ్రేణికి తీసుకుని వెళ్ళాలి. పఠనావగాహనను పెంపొందించాలి. విభిన్న ప్రక్రియలతో కూడిన పాఠాలను పిల్లలకు పరిచయం చేయడం, వైవిధ్యభరితమైన అభ్యాసాల వల్ల వారు పాఠ్యపుస్తకాలకు అతీతమైన ప్రగతిని సాధిస్తారు. ఇలా చదవడంపై పట్టుకలిగిన పిల్లలే తప్పకుండా రాయగలుగుతారు. చక్కటి పదాలను సందర్భోచితంగా మాట్లాడడంలో లేదా రాయడంలో వినియోగిస్తారు. ఈ భాషా సామర్థ్యం యొక్క స్వభావం ఎలా ఉంటుంది? పిల్లలతో పాఠాన్ని మళ్ళీ మళ్ళీ చదివించేలా ఉండాలన్నమాట. చదివిన పాఠం ఎంత మాత్రం అర్థమైందో తెలుసుకునేలా ఉండాలి. పాఠంలో పాత్రల మధ్య సంభాషణను గుర్తు చేసుకునేలా ఉండాలి. పాఠం ఆధారంగా తప్పొప్పులను నిర్ణయించేలా ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, వీధులన్నీ నీళ్లతో నిండిపోయాయని చెప్పి సార్ ఇక్కడ క్వశ్చన్ వేసేటప్పుడు పైన ఏమన్నారు? కింది వాక్యాలను సమాన అర్థాన్నిచ్చే గేయ పదాలు గేయంలో గుర్తించి గీత గీయండి అన్నాడు. ఇక్కడ వీధులన్నీ నీళ్లతో నిండిపోయాయి, పిల్లల పాదాలు నేలపై ఆనడం లేదు, ఇవన్నీ కూడా పిల్లలు ఎలా గుర్తించగలుగుతారు? వాళ్ళు ఆ యొక్క గేయాన్ని చదివేటప్పుడు ఈ లైన్ ఉందా లేదా? ఈ లైన్ ఉంది. అది చదవడం వల్ల ఈ లైన్ ఉందని చెప్పగలుగుతారు. ఈ లైన్ లేదని వాళ్ళు చెప్పగలుగుతారనమాట. ఇక్కడ అదే కదా, మళ్ళీ మళ్ళీ చదివించేలా ఉండాలి. ఈ లైన్ ఉందా లేదా వాళ్ళకి గుర్తు రాదు. పిల్లలు గుర్తు రాలేనప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ వెళ్ళి చదువుతారు. అంటే మళ్ళీ 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 చదువుతారనమాట. అదే గేయాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతారు. చదివిన పాఠం ఎంత మాత్రం అర్థమైందో తెలుసుకునేలా ఉండాలి. అంటే వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఇంకో క్వశ్చన్ చూసేటప్పుడు వీళ్ళు చదివితే అర్థమైతేనే కదా వాళ్ళు క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు, మనమైనా కూడా. కాబట్టి ఎంతవరకు అర్థమైంది అంటే వాళ్ళు ఫోకస్ చేసి చదివే విధంగా తయారు చేస్తుంది అనమాట ఈ సామర్థ్యం అనేది. పిల్లల పాఠంలో పాత్రల మధ్య సంభాషణను గుర్తు చేసుకునేలా ఉండాలి. మనం మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు అది ఇంకా మంచిగా అర్థమవుతుంది. సంభాషణలో కూడా బాగా గుర్తుపెట్టుకోగలుగుతాం కదా. పాఠం ఆధారంగా తప్పొప్పులు నిర్ణయించేలా ఉండాలి. మనం మళ్ళీ మళ్ళీ చదివేటప్పుడు మనకి ఈ సర్వతోముఖాభివృద్ధి జరిగి మనం ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది మనము నిర్ణయించుకునేలా ఈ సామర్థ్యం అనేది మనకి డెవలప్ అవుతుందన్నమాట. తరగతి గదిలో నిర్వహణ ఎలా ఉంటుంది? ఈ సామర్థ్యం గురించి చదవడం కోసం ఇచ్చిన కృత్యాలు పూర్తి తరగతి గది కృత్యంగా లేదా వ్యక్తిగతంగా లేదా జట్టు కృత్యంగా అభ్యాసాల కాఠిన్యత స్థాయిని బట్టి నిర్వహించాలి. ఫస్ట్ వినడం, ఆలోచించి మాట్లాడడం అనేది కంప్లీట్గా స్కూల్ మొత్తం అదే క్లాస్ మొత్తము జరిపించాలి. అంటే గది కృత్యంగా మాత్రమే జరిపించాలి. కానీ ఇది అలా కాదు, ఏ కృత్యంగా అన్నా జరిపించవచ్చు. జట్టు కృత్యం కావచ్చు, లేదా వ్యక్తిగతంగా కావచ్చు, లేదా పూర్తి స్థాయి గది కృత్యంగా కూడా కావచ్చు. ప్రతి అభ్యసనాన్ని పిల్లలతో మొదట వ్యక్తిగతంగా చదివించాలి. ఏం చేయాలో పిల్లలతోనే చెప్పించాలన్నమాట. పాఠంలో గుర్తించేవిగా, పిల్లలతో వ్యక్తిగతంగా చేయించేవిగా, ఎలా చేయాలో సూచనలు ఇచ్చి అవగాహన చేయించేవిగా ఉండాలి. తప్పొప్పులను గుర్తించడం, జతపరచడం, ఎవరితో అన్నారు, అలాంటి అభ్యాసాలను పూర్తి తరగతిలో అడగడం, పిల్లలు చెప్పినది బోర్డుపై రాయడం, పుస్తకాల్లో రాసుకోమనడం, చర్చించిన తర్వాత జట్లలో కానీ వ్యక్తిగతంగా కానీ రాయించమనాలన్నమాట. చూడండి, ఇక్కడ గేయంలో ఉన్న పదాలను గుర్తించి గీత రాయమన్నాడు, జతపరచమన్నారు. అదేవిధంగా చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా అడిగి సమాధానం చెప్పారన్నమాట. సమాధానం చెప్పమన్నారు. ఇవన్నీ కూడా ఏ సామర్థ్యంలోకి వస్తాయి? చదవడం, వ్యక్తపరచడం అనే సామర్థ్యంలోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆలోచించి సొంత మాటలో రాయడం, స్వీయ రచన అనమాట. పిల్లలు విన్న లేదా చదివిన తెలిసిన విషయాన్ని తన అభిప్రాయం జోడించి సొంతంగా రాస్తేనే దాన్ని రాయడంగా భావించాలి. రాయడంలో పిల్లలు అంశాన్ని ఒక క్రమంలో సంపూర్ణ వాక్యాలతో అర్థవంతంగా రాయాలి. అంశానికి తగిన పదజాలాన్ని ఉపయోగించి రాయగలగాలన్నమాట.
భావం, వాక్య నిర్మాణం, సరైన పదజాల వినియోగం ఉపయోగించి రాసినప్పుడే రాయడం ఫలవంతమైందిగా భావిస్తాము. పిల్లల్లో గల ఆసక్తిని పాఠశాలల్లో ప్రేరేపించి వారు స్వేచ్ఛగా రాయడానికి ప్రోత్సహించాలి. తెలిసిన వాటి గురించి, చూసిన వాటి గురించి, విన్న వాటి గురించి, చదివిన వాటి గురించి వాళ్ళు సొంతంగా రాయండి అని చెప్పాలన్నమాట. రాసిన వాటిని సరిగా ఎలా రాయవచ్చో తరగతి గదిలో ప్రతిరోజు చర్చిస్తే కొంతకాలానికి రాయడంలో దొర్లే తప్పులు ఏవైతే ఉన్నాయో పిల్లలు తమంతట తాముగా సరిదిద్దుకుంటారు. దాని యొక్క ఆలోచించి సొంత మాటల్లో రాయమనడం యొక్క స్వీయ రచన కదా ఇది. స్వీయ రచన యొక్క స్వభావం ఎలా ఉంటుంది? గేయ పద్య భావాలను, సారాంశాలను సొంతంగా రాయగలిగేలా ఉండాలి. పిల్లలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వీలుగా ఉండాలి. ఎందుకు ఎలా అనే ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేవిగా ఉండాలి. కారణాలను ఆలోచింపజేసేవిగా ఉండాలి. తార్కిక ఆలోచనలతో కూడిన సమాధానాలు రాయగలిగేవిగా ఉండడం, ఊహించి రాయడం, ఇష్టమైన అంశాల గురించి సొంత మాటల్లో రాయడం, విశ్లేషణతో కూడిన సమాధానాలు రాయడానికి అనుకూలంగా ఉండడం, పాత్రల సమస్యలకు తగిన పరిష్కారాలు సూచించేవిగా ఉండడం మొదలైనవి అన్నమాట. ఇక్కడ చూడండి, వ్యక్తీకరణ సృజనాత్మకత అన్నప్పుడు అమ్మఒడి గేయం గురించి రాయమన్నాడు. ఎందుకు అలా అన్నారు? అమ్మఒడి చదువుల బడి అని కవి ఎందుకన్నారంటే ఊహించి రాస్తామన్నమాట. అమ్మ మాటలు పిల్లలకి ఎలా ఉపకరిస్తాయి అన్నప్పుడు మనం ఆలోచించి రాస్తాము. ఇవన్నీ కూడా మనం సొంత మాటల్లో రాయగలిగేవన్నమాట. తరగతి గది నిర్వహణ. తరగతి గదిలో స్వీయ రచన ప్రశ్నలకు జవాబులు రాసే ముందు పూర్తి తరగతి కృత్యంగా ప్రశ్నలపై చర్చ నిర్వహించాలి కంప్లీట్గా. ఫస్ట్ కూడా గది తరగతి గది కృత్యమే కదా, వినడం, మాట్లాడడం అని చెప్పేసి. తర్వాత ఇంకొకటి ఏంటి, చదవడం, వ్యక్తీకరించడం అనేది ఏ కృత్యమైనా పర్వాలేదు. జట్టు కృత్యమైనా, వ్యక్తిగత కృత్యమైనా, అదే గది కృత్యమైనా పర్వాలేదు. ఇది కూడా ఏం చెప్తున్నారు? సృజనాత్మకత అనేది పూర్తి తరగతి కృత్యంగా ప్రశ్నలపై చర్చ నిర్వహించాలని చెప్తున్నాడు. ముందుగా ప్రశ్నల్ని నల్లబలపై రాయాలి. పిల్లలు ప్రశ్నలు చదవమనాలన్నమాట. పిల్లలు ఈ ప్రశ్న చదవండి అని చెప్పాలి. ఒక్కో ప్రశ్నను తీసుకొని పిల్లలతో మాట్లాడించాలి. అనుబంధ ప్రశ్నలు వేస్తూ దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ వేస్తూ సమాధానాలు రాబట్టాలి. ఇలా మేధోమథనం అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ద్వారా ప్రశ్నలను గుర్తించి చర్చించాలన్నమాట. జవాబుకు సంబంధించిన కీలక పదాలను నల్లబల్లపై రాయాలి. పిల్లలను జట్లుగా చేసేటప్పుడు ప్రశ్నల సమాధానాలు తోటి పిల్లలతో చర్చించుకుంటూ రాయమనాలి. జట్లలో పనిచేస్తున్న సమయంలో ఉపాధ్యాయుడు అందరూ పాల్గొనేలా చూడాలి. అవసరమైన చోట సహకరించాలి. పిల్లలు చేసిన జట్టు పనిని ప్రదర్శింపచేయాలి. పిల్లలు రాసిన సమాధానాలు సరిచేయాలి. అంటే ఎడిటింగ్ చేసి ఇందుకోసం పిల్లలు ఎవరైనా రాసిన సమాధానాలు లేదా ఏదైనా జట్టు రాసిన సమాధానాన్ని నల్లబలపై లేదా చార్ట్పై ఉన్నట్లుగా ఉంటే వారు చేసిన దోషాలతో కూడా రాయాలి. ఇలా రాసిన దాన్ని పూర్తి తరగతిలో చదివించాలన్నమాట. దోషాలపై క్రింది ప్రశ్నల ద్వారా చర్చ నిర్వహించాలి. ఏంటి? భావం సరిగా రాసారా? సరైన క్రమంలో రాసారా? సరైన వాక్యాలు రాసారా? వాక్యాలు పూర్తిగా రాసారా? సరిగా ఉన్నాయా? వాక్యాల్లో పదాలు సరిగా ఉన్నాయా? ఉన్న పదాల స్థానంలో ఇంకా మంచి పదాలను రాయొచ్చా? అక్షర దోషాలు ఏమైనా ఉన్నాయా? ఏవైనా అక్షరాలు సరిగా రాయాలి, ఏ అక్షరాలు సరిగా రాయాలి, ఇలా చర్చిస్తూ పిల్లలే సవరించేలా పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలన్నమాట. ఆ తర్వాత జవాబును రాయమనాలి. జట్లలో వ్యక్తిగతంగా రాయించడం, సరిదిద్దడం జరగాలి. ఇక్కడ పదజాలం. భాష అంటే పదజాల సమూహం, అవును కదా. పదాలను అర్థవంతంగా వరుస క్రమంలో వినియోగిస్తే భాషగా మారుతుంది. విద్యార్థులకు పదజాలాన్ని సందర్భానుసారంగా వినియోగించడంపై అభ్యాసం కల్పించాలి. వివిధ సందర్భాలలో ఒకే పదం వేరువేరుగా అర్థాలు ఇస్తుంది. వీటిని గురించి అర్థం చేసుకునేలా మనం ప్రోత్సహించాలన్నమాట. పదజాల వినియోగంపై విద్యార్థి పట్టు సాధించినప్పుడే ఏ విషయాన్నైనా వినసొంపుగా, రసవత్తరంగా వ్యక్తీకరించగలడు, సృజనాత్మకంగా, రసాత్మకంగా రాయగలడు. దీని యొక్క స్వభావం ఎలా ఉంటుంది? నూతన పదార్థాలను గ్రహించేలా ఉండాలి. ఏ సందర్భాల్లో ఏ పదాన్ని ఉపయోగించాలో తెలుసుకోవాలి. నేర్చుకున్న పదజాలంతో సొంతంగా వాక్యాలు రాసేలా ఉండాలి. సంబంధించిన పదాలు రాసేలా ఉండాలన్నమాట. భాషా క్రీడలకు సంబంధించినవిగా ఉండడం మొదలైనవి జరగాలి. ఈ తరగతి గది యొక్క నిర్వహణ ఎలా ఉంటుంది? పదజాలానికి సంబంధించిన అభ్యాసాలను పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించి అభ్యాసాలపై అవగాహన కల్పించాలి.
అభ్యాసాల కాఠిన్యత స్థాయిని బట్టి జట్టు పనిగా కూడా నిర్వహించవచ్చు. చర్చించి సమాధానాలు రాయమనాలి. పిల్లలు జట్లలో రాసిన వాటిని ప్రదర్శింపచేయాలి. పిల్లలు చెప్పిన దాన్ని నల్లబలపై రాయాలి. అన్ని జట్లలో వాళ్ళు చెప్పినవి కూడా నల్లబలపై రాయాలన్నమాట. సమాధానాలను క్రోడీకరించాలి. పిల్లలు చెప్పలేకపోయిన సందర్భాల్లో ఉపాధ్యాయుడు సందర్భానికి అనుగుణంగా వాక్య ప్రయోగాల ద్వారా ఆ పదజాలాన్ని అర్థం చేయించాలన్నమాట. తర్వాత సృజనాత్మకత. పిల్లల్లో ఊహాశక్తి, కల్పనాశక్తి అనంతంగా ఉంటాయి. చాలా ఎక్కువ ఉంటాయి. పిల్లల్లో ఈ శక్తిని బయటకు తీయాలి అంటే దానికి తగిన వాతావరణాన్ని తరగతి గదిలో మనం కల్పించాలన్నమాట. సొంతంగా రాసే సామర్థ్యం సృజనాత్మకతకు మరింత దోహదపడుతుంది. ఈ సృజనాత్మక వ్యక్తీకరణ మౌఖిక రూపంలో, లిఖిత రూపంలో, ప్రదర్శన రూపంలో ఎలా అయినా ఉండొచ్చు అన్నమాట. స్వాభావికంగా అంతర్లీనంగా పిల్లల్లో ఉండే సృజనాత్మకతను వెలికి తీసేలా పాఠాలు తోడ్పడాలి. భాషా బోధనా లక్ష్యాలలో భాషా నైపుణ్యాల సాధనతో పాటు సృజనాత్మకత, కల్పనాశక్తులు వెలికి తీయడం అతి ముఖ్యమైనదిగా గుర్తించాలి. దీని యొక్క స్వభావం ఎలా ఉంటుంది? మౌఖిక, లిఖిత, ప్రదర్శన రూపాల్లో ఉంచవచ్చు. సృజనాత్మకతంగా ఆలోచించేలా ఉండడం, తమ ఆలోచనలు, అనుభవాలను జోడించి చెప్పేలా ఉండడం, నాటకీకరణ చేయడానికి అనుకూలంగా ఉండడం, ఊహించి చెప్పగలిగేలా ఉండడం. వివిధ భాషా వ్యవహార రూపాలు ప్రక్రియల్లో ఉండడం, జట్లలో చేసేవిగా ఉండడం, వ్యక్తిగతంగా చేసేవిగా ఉండడం, తోటివారి ద్వారా, సమాజ సభ్యుల ద్వారా నేర్చుకునే అవకాశం ఉండడం, మౌఖిక లేఖన సామర్థ్యాల వృద్ధికి తోడ్పడేలా ఉండడం, పాల్గొనేలా, ఆనందించేలా, స్వయం అభ్యాసనానికి తోడ్పడేలా ఉండడం, ఒక వ్యవహార రూపంలోని అంశాలని మరొక వ్యవహార రూపంలోకి మార్చడం మొదలైనవి. తరగతి గది నిర్వహణ. ఈ సామర్థ్యాన్ని మొదట పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి. తగిన సూచనలు ఇవ్వాలి. ఇచ్చిన అంశంపై ఆలోచింపజేసి స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ చెప్పేలా ప్రోత్సహించాలి. అవసరమైన చోట ఆధారాలను ఇచ్చి ఆలోచింపజేయాలన్నమాట. అవగాహన కల్పించాలి. తర్వాత పిల్లలను విభజించాలి. జట్లలో చర్చించమనాలి, రాయమనాలి. జట్లలో చేసిన పనులను ప్రదర్శింపజేయాలి. వీటిని ప్రదర్శిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు పూర్తి తరగతిలో చర్చ నిర్వహించడం ద్వారా సలహాలు, సూచనలు అందజేయాలి. రాసిన సృజనాత్మకత అంశాన్ని సరిచేయాలి. స్వీయ రచన ప్రశ్నలను సరిదిద్దిన విధంగా పూర్తి తరగతిలో నిర్వహించాలి. తర్వాత వ్యక్తిగతంగా రాయండి అని చెప్పాలి. పిల్లలు రాసిన వాటిని సంకలనం చేసి మేము కవిత్వం, కథలు రాస్తాం అని ఒక పుస్తకంలో తయారు చేయాలి. ప్రతి పాఠానికి పిల్లలు రాసిన సృజనాత్మకత అంశాలతో ఒక పుస్తక సంకలనం తయారు చేయాలి. దీన్ని తరగతి గదిలో ప్రదర్శించాలి. జట్లలో రాయించడం, సరిదిద్దడం జరగాలి. తర్వాత పిల్లలతో వ్యక్తిగతంగా రాయించాలన్నమాట. ప్రశంస. ఈ ఈ భాషా సామర్థ్యాన్ని ఎలా సాధించాలి అంటే మనము విద్యార్థుల్లో సానుకూల దృక్పథాన్ని అంటే పాజిటివ్ థింకింగ్ని అలవర్చడానికి, తగిన విధంగా స్పందించడానికి ఈ సామర్థ్యం చాలా దోహదపడుతుంది. జంతువులు, మొక్కల పట్ల పిల్లల సానుభూతిని కలిగి ఉండడంతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ముసలి వాళ్ళకు తగిన సహాయం, సహకారం చేయగలిగేలా తయారవ్వాలి. అదేవిధంగా ఇతర భాషలు, సంస్కృతులు, పండుగలు, సాంప్రదాయాలు గౌరవించేలాగా, గొప్పదనాన్ని గుర్తించి అభినందించే వైఖరి పిల్లల్లో పెంపొందించేలా చూడాలన్నమాట. పిల్లలు ఎదుటివారిలో గొప్పదనాన్ని గుర్తించి ప్రశంసించగలగాలి. దీనివల్ల ఏం జరుగుతుంది? విలువలతో కూడిన వ్యక్తిత్వ నిర్మాణం రూపుదిద్దుకుంటుందన్నమాట. దీని యొక్క స్వభావం ఏంటి మరి? దయా, సానుభూతి చూపడాన్ని పెంపొందించేలా ఉండడం, ఇతరుల గొప్పదనాన్ని ప్రశంసించేలా, అభినందించేలా ఉండడం, ఇతరులకు సహాయం చేయడానికి ప్రేరేపించేలా ఉండడం, ఇతరుల సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించేలా ఉండడం, అందరూ సమానమనే భావనను కలిగించేలా ఉండడం, ప్రకృతిని ప్రేమించడం, పరిరక్షించడం వంటి లక్షణాలు అభివృద్ధి చేయడం, విలువలను పెంపొందించేలా ఉండడము. ఇవి తరగతి గది నిర్వహణ ఎలా ఉంటుంది? దీని ముందు ఇంటి పనిగా ఇవ్వాలన్నమాట. దీన్ని పూర్తి చేసిన తర్వాత పునశ్చరణలో భాగంగా పిల్లల్ని ప్రశ్నపై మాట్లాడించాలి, ప్రదర్శింపచేయాలి. ప్రతి విద్యార్థిని ప్రశ్నించాలి. పిల్లలు సమాధానాలను క్రోడీకరించి ముగింపు ఇవ్వాలి. వ్యక్తిగతంగా రాయమన్న వాటిని రాయించాలి. పిల్లలు రాసిన ప్రశంసకు సంబంధించిన అంశాలతో పుస్తక సంకలనం తయారు చేయాలి. ఇలా రూపొందించిన పుస్తక సంకలనాన్ని తరగతిలో ప్రదర్శించాలి. ప్రతి పాఠానికి ఒక సంకలనం తరగతిలో అందుబాటులో ఉండాలన్నమాట. ఇప్పుడు భాష గురించి తెలుసుకుందాం. పాఠశాలలో
నేర్పడంలో ఉద్దేశం పిల్లవాడు కొత్తగా ఆలోచించగలగాలన్నమాట. వాటిని క్రమబద్ధంగా వ్యక్తీకరించగలగాలి. సృజనాత్మకంగా చెప్పగలగాలి, రాయగలగాలి. ఈ సామర్థ్యం ద్వారా విద్యార్థుల్లో భాషా భాగాలు, కాలాలు, విరామ చిహ్నాలను ఉపయోగించగలిగేలా, కాలాలకు అనుగుణంగా క్రియలను గుర్తించి ఉపయోగించగలిగేలా చేయాలి. అందుకు పిల్లల మెదడు వాటిని స్వయంగా సూత్రీకరించుకుంటుందనమాట. దీన్ని తరగతిలో బలోపేతం చేయడానికి అభ్యాసం చేయించాలి. దీని యొక్క స్వభావం ఎలా ఉంటుంది? వ్యాకరణ నియమాలను సొంతంగా గ్రహించేలా ఉండడం, ఉదాహరణలు సొంతంగా చెప్పేలా ఉండడం, సులభంగా అర్థం చేసుకునేలా ఉండడం చేస్తుంది. తరగతి గది నిర్వహణ ఎలా జరుగుతుంది? భాష గురించి తెలుసుకుందాం. అభ్యాసాలను పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలన్నమాట. అభ్యాసంలో అంశాలన్నీ పిల్లలతో చర్చిస్తూ అవగాహన చేయించాలి. ఉదాహరణలను పిల్లలతో చెప్పించాలి. ఉదాహరణల ద్వారా సూత్రాన్ని గ్రహించేలా, అర్థం చేసుకునేలా చేయాలి. నూతన పదాల అర్థాలను గ్రహించేలా ఉండాలి. అర్థం చేసుకునేలా చేయాలన్నమాట. పిల్లల జట్టులో కూర్చోమని నేర్చుకున్న భాషాంశాలపై ఉదాహరణలు రాయించాలి. పిల్లలతో ప్రదర్శింపచేయాలి. పిల్లలు చెప్పిన ఉదాహరణలు నల్లబలపై రాయాలి. వ్యక్తిగత నోటు పుస్తకాల్లో రాయించాలన్నమాట. ప్రాజెక్ట్ వర్క్ ఏంటి? పిల్లల్లో ఆలోచింపచేసే శక్తిని వికసింపచేసి వారి ఆలోచనలను వ్యక్తపరచడానికి భాషా బోధన తోడ్పడాలన్నమాట. దీనికోసం ఇంతకుముందు చర్చించిన సామర్థ్యాలకు చెందిన అభ్యాసాలు తోడ్పడినప్పటికీ వీటిని సందర్భోచితంగా అవసరం మేరకు సమ్మిళితపరిచి వినియోగించే సామర్థ్యం పిల్లల్లో పెంపొందించాలి. ఇందుకు భాషా ప్రాజెక్టులు చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. దాని యొక్క స్వభావం: ప్రాజెక్టు పనులు వివిధ కృత్యాల సమాహారం. ప్రాజెక్టు పనులు వివిధ సామర్థ్యాల నిర్వహణ సామర్థ్యం కూడా పరిశీలించడం, సేకరించడం, అన్వేషించడం, నమోదు చేయడం, విశ్లేషించగలం, నిర్ధారించడం వంటి కృత్యాలతో కూడి ఈ ప్రాజెక్ట్ పనులు ఉంటాయన్నమాట. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం వంటి భాషా నైపుణ్యాలతో కూడిన ప్రాజెక్ట్ పనులు ఉంటాయి. పాఠ్యపుస్తకాల పరిధిని దాటి పరిసరాల ద్వారా అదనపు పఠన సామగ్రి అనగా బాల సాహిత్యం, వార్తాపత్రికలు మొదలైన వాటిని చదవడానికి ప్రోత్సహించాలి. ప్రాజెక్టు పనులు ఉంటాయి. స్వతంత్ర పాఠకులుగా ఎదగడానికి, భాషాభిరుచిని, పఠనాభిలాషను పెంపొందించడానికి తోడ్పడతాయి. తెలుసుకున్న వాటిని, చదివిన వాటిని క్రమ పద్ధతిలో సొంతంగా రాయడానికి తోడ్పడతాయి. పిల్లలు నివేదికలు తయారు చేయడం, పట్టికల రూపంలో సమాచారాన్ని ప్రదర్శించడం వంటి సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. తోటి వారితో కలిసి పనిచేసేలా, ఒకరికొకరు సహకరించుకునేలా, తోటివారి నుంచి నేర్చుకునేలా దోహదపడతాయి. ఇతర సబ్జెక్టులకు సంబంధించిన అవగాహనను పెంపొందించడానికి తోడ్పడతాయి. ప్రాజెక్టు పనులను నిర్వహించడం ఎలా నిర్వహిస్తామో ప్రాజెక్టు పనులను ఇంటి పనిగా ఇవ్వాలన్నమాట. పాఠం పూర్తయిన రోజు అంటే 5వ రోజు ఇంటి పనిగా ఇవ్వాలి. ఎన్నో రోజు ఇవ్వాలి? 5వ రోజు ఇంటి పనిగా ఇవ్వాలి. ఇంటి పనిగా ఇచ్చే ముందు పిల్లలు ఏం చేయాలి, ఎలా చేయాలి అని సూచనలు ఇచ్చి అర్థం చేయించాలన్నమాట. ప్రాజెక్ట్ పని కాఠిన్యత స్థాయిని బట్టి వ్యక్తిగతంగా లేదా జట్టు పనిగా కూడా ఇవ్వచ్చు. జట్టు పనులుగా ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు పని పూర్తి చేయడంలో జట్టులోని సభ్యులు ఎవరెవరు ఏమేమి చేయాలో స్పష్టంగా చెప్పాలి. ప్రాజెక్ట్ పనిని పూర్తి చేసిన తర్వాత 8వ రోజు పునశ్చరణ సమయంలో పిల్లలతో ప్రదర్శింపచేయాలి. 5వ రోజు ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలి. 8వ రోజు పునశ్చరణ చేయాలన్నమాట. అయితే దీనిని ప్రదర్శన కంటే ముందు మధ్యలో పిల్లలను అడిగి తెలుసుకోవాలి. పిల్లలు ప్రాజెక్టు పనులను ప్రదర్శించేటప్పుడు దోషాలుంటే తొలగించాలి. అవసరమైన సలహాలు, సూచనలు అందించాలి. పిల్లలతో ప్రదర్శన చేయించిన రోజే తదుపరి 45 నిమిషాల సమయంలో ప్రాజెక్ట్ పని గురించి నివేదిక రాయించాలన్నమాట. ఈ నివేదికలో తాము ఏమేం చేశారో అంటే ఏం చదివారు, ఎవరిని కలిశారు, ఏం అడిగారు, ఈ ప్రాజెక్ట్ పని ద్వారా వారు ఏం తెలుసుకున్నారు వంటి వివరాలతో నివేదిక రాయించాలి. ఇలా రాసిన నివేదికను పిల్లలు పోర్ట్ఫోలియోల రూపంలో భద్రపరచాలన్నమాట. లేదా పుస్తక సంకలనం లాగా తయారు చేసి తరగతి గదిలో ప్రదర్శించాలి. తర్వాత ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ చేస్తానండి. తర్వాత ఏంటంటే విద్యా ప్రమాణాల గురించి తెలుసుకుందాం. మనం 1, 2 తరగతులకి విద్యా ప్రమాణాలు ఏంటి, 3, 4, 5 తరగతులకు విద్యా ప్రమాణాలు ఏంటి, నెక్స్ట్ భాషా విద్యా ప్రణాళిక సమర్థవంతమైన నిర్వహణకు అభ్యసన వనరులు ఏంటి అంటే లాంగ్వేజ్ కరికులం. వీటి గురించి తెలుసుకుంటే ఈ లెసన్ కంప్లీట్ అయిపోతుందండి. థ్యాంక్ యూ.